ఖగోళ విజ్ఞానంలో మనం ఈరోజు భూమి చుట్టూ ఉండే వాతావరణం గాలి అంటాం. ఆ గాలి యొక్క కాంపోజిషన్ ఏమిటి అని తెలుసుకుందాం. మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. 8 ప్లానెట్స్లో ఒకే రకంగా లేదు. భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది, ఎక్కడా లేదు. శుక్రగ్రహం కూడా మన భూమిని పోలిన గ్రహమే అయినప్పటికీ అక్కడికి కూడా ప్రాణం లేదు. బుధగ్రహం మీద లేదు, శుక్రగ్రహం మీద లేదు. మనకి తర్వాత ఉన్న అంగారకుడు, జూపిటరు, శని వీటిలో ఎక్కడ ప్రాణం లేదు. దీని తర్వాత మనకి స్పేస్ టెక్నాలజీ వచ్చిన తర్వాతే మనం ఈ రేడియో టెలిస్కోపులన్నీ వచ్చిన తర్వాత మనం నెప్ట్యూన్, యురేన్ అవి కనుక్కోగలిగాం. కానీ ఈ 8 గ్రహాల్లో కూడా ఈ కెమిస్ట్రీ చాలా తేడాగా ఉంది. ఆ కెమిస్ట్రీని అర్థం చేసుకోవాలి. రసాయనాలు, రసాయన క్రియలు ఎలా జరుగుతున్నాయి, ఏముంటున్నాయని. మన భూమి మీద గాలి ఉంది. ఆ గాలి సుమారుగా 50 మైళ్ళ ఎత్తు వరకు ఉంది. దీనిలో ఏ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ అన్నమాట. గ్యాసెస్ అన్నీ సాధారణంగా మనం చూసినట్లయితే మన గాలిలో 78% నైట్రోజన్ ఉంది. 78% నైట్రోజన్. అది చూసినట్లయితే మనకి గాలితో 78.084%. దాని తర్వాత ఎక్కువగా ఉన్నది ఆక్సిజన్. మనం పీల్చే గాలి, ప్రాణవాయువు. మనకి ఆక్సిజన్ ఉంది కాబట్టే ప్రాణం ఉంది. ఇంక ఏ గ్రహాల్లోనూ లేదు. మన భూమి మీద ఆక్సిజన్ 20.946%. అంటే సుమారుగా 21. 78 పాళ్ళేమో నైట్రోజన్ ఉంటే ఆక్సిజను 21%, 20.946. ఈ ఆక్సిజన్ని మనం సక్రమంగా అట్టిపెట్టుకుంటేనే ప్రాణం అది ఉంటుంది. దాని తర్వాత ఆక్సిజన్ మండుతుంది. అందుకని ఆక్సిజన్ యొక్క యాక్టివిటీని తగ్గించడానికి నైట్రోజన్ కావాలి. నైట్రోజను ఫుడ్ స్టఫ్స్ ఇచ్చేయడానికి, దాంతో ఎమినో యాసిడ్స్ దీనిలో ఉండడానికి, అమోనియా తయారవడానికి, దాంతో మన విటమిన్స్ అన్నీ కూడా దీని ద్వారానే వస్తున్నాయి. అందుకని యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా మళ్ళీ నైట్రోజన్ మీదే ఆధారపడి ఉన్నాయి వాటి లైఫ్. ఆక్సిజన్ ఏమో ప్రాణాన్ని ఇచ్చేస్తూ ఉంటే దాని తర్వాత ఆహారాన్నంతటినీ నైట్రోజన్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఇదైన తర్వాత మనకి ఎక్కువగా ఆర్గాన్ గ్యాస్ ఉంది. అది 0.934%. దాంతో నియాన్ ఇది 0.0018%. దాని తర్వాత హీలియం లైటెస్ట్ గ్యాస్. దాని తర్వాత మూలమైంది హీలియం అంటే సూర్యుడిలో ఉన్నది. సూర్యుడిలో 99% హీలియమే ఉంది. ఆ హీలియం మన భూమి మీద 0.0000624%. అంటే చాలా 1000లో 624 వంతు అన్నమాట దానిలోనూ. అలాగే మీథేన్ గ్యాసు మామూలుగా గడ్డి నుంచి, వాటి నుంచి, కుళ్ళిపోయిన వాటి నుంచి, పళ్ళ నుంచి, వీటి నుంచి తయారవుతుంది. ఆ మీథేన్ గ్యాస్ 0.0002% ఉంది మీథేన్. ఇది చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు. వేడి విపరీతం. కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా 400 రెట్లు విపరీతమైన వేడిని ట్రాప్ చేస్తుంది దీనిలోను. దాని తర్వాత క్రిప్టాన్ ఇది 0.0001114% ఉంది గాలిలో. మన భూమి మీద చుట్టూ ఉన్న గాలిలో ఉన్న మిక్సర్లో ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత హైడ్రోజన్ అంటే వాటర్ తెలుసు మీకు, H2O. ఈ హైడ్రోజన్ మనకి దానిలో చూసినట్టయితే 0.00009%. చాలా తక్కువ. ఎందుకని? ఇది మిగతా వాటితో కలిసిపోయి ఉంటుంది. మన వాటర్లో ఉంది హైడ్రోజన్, H2O. దాంతో
ఆక్సిజన్తో కలిపి హైడ్రోజన్ ఉంటుంది. దాని తర్వాత నైట్రస్ ఆక్సైడ్ చూసినట్టయితే 0.00005%, చాలా తక్కువ అన్నమాట. దాని తర్వాత జనాన్, అది కూడా ఒక గ్యాసు. దాని తర్వాత ఇది కూడా 0.0000005 అంత తక్కువ. ఇవన్నీ కలిపితే 1%. 78% ఏమో మనకి నైట్రోజన్ ఉంది, 21% ఏమో మనకి ఆక్సిజన్ ఉంది. అంటే 99% అయిపోయింది. మిగతా 1%లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కాక మన భూమి చుట్టూ ఉండే గాలిలో వాటర్ వేపర్, నీరు, అది 0 నుంచి 7% దాకా ఉండొచ్చు. పెద్ద తుఫాన్లో అవన్నీ వస్తుంటే ఎక్కువ ఉంటుంది. డ్రైగా ఉంటే ఏం ఉండదు. డ్రై వెదర్లో గాలిలో నీటి ఆవిరి ఉండదు. కార్బన్ డైఆక్సైడ్, మనం ఏదైనా బర్న్ చేస్తే, కొవ్వొత్తి వెలిగిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఒక కట్టిపుల్ల వెలిగిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మీరు ఆక్సిజన్ని పీల్చుకొని మనం ప్రాణం పోసుకొని మనం వదిలే దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంటాయి, కిరణజన్య సంయోగక్రియ. అందుకని ఆ రకంగా కార్బన్ డైఆక్సైడ్ 0.01 నుంచి 0.1% దాకా ఉంటుంది. అలాగే ఓజోన్, అది మనకి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలని, హీట్ని రెగ్యులేట్ చేస్తూ సుమారుగా 10 నుంచి 15 మైళ్ళ ఎత్తులో ఉంది మన భూమి చుట్టూ. ఈ ఓజోన్ పొర అది 0 నుంచి 0.01% దాకా మనకి ఓజోన్ ఉంది. చాలా తక్కువ. దీనికే ఈ మధ్య మనం ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉపయోగించబట్టే అది చిల్లు పడిపోయింది. సౌత్ పోల్ దగ్గర పైన చూసినట్టు ఎందుకు ఇంత వేడి వస్తుంది అని అంటే ఓజోన్ పొర చిల్లు పడబట్టి సూర్యుడు తిన్నగా, అంటే మనం వేసుకున్న గుడికి చిల్లుంది, ఆ చిల్లులోంచి మనం వేసుకున్న రూఫ్కి, మన ఇంటి రూఫ్కి చిల్లు పడింది. ఆ చిల్లులో నుంచి సూర్యుడు లోపలికి వచ్చేస్తాడు. సూర్యుడు లోపలికి వచ్చేసినప్పుడు చాలా హీట్. ఆ హీట్ మన కార్బన్ డైఆక్సైడ్, దాని తర్వాత మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్, వీటిలన్నిటి వాటర్ వేపర్ వలన నీకు హీట్ రిటైన్ చేస్తుంది అన్నమాట. దీన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అందుకని ఓజోన్ అది. సల్ఫర్ డైఆక్సైడ్ చూస్తే 0.0001%, 0.3001%. అలాగే నైట్రస్ ఆక్సైడ్ కనుక చూసినట్టయితే మనకి అది 0.0000 అంటే 1 మిలియన్త్, దీనిలో 2 భాగాలుగా ఉందన్నమాట. ఇది మన భూమి చుట్టూ ఉండే వాతావరణం, ఎయిర్ మిక్స్లో ఈ భాగాలన్నీ ఉన్నాయి. ఎయిర్ మిక్సర్లో ఇవన్నీ కలిపి ఉన్నాయి. కానీ ప్రధానమైనవి మనకున్నది నైట్రోజను, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ తోటే ఉంది. ఈ నైట్రోజన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఫుడ్ ప్రిజర్వ్. మీరు ఫుడ్ స్టోర్కి వెళ్ళి ఒక చిప్స్ కొనుక్కున్నారనుకోండి, ప్యాకెట్ నిండా నైట్రోజన్ నింపు ఉంటుంది, అందుకని బల్జ్ అయి ఉంటుంది, మీరు తీగ అనుకుంటుంది. అలాగే ఎయిరియేటెడ్, మీరు ఏదైనా సోడా కానీ లేకపోతే ఇది కూల్ డ్రింక్స్ కానీ తీసుకున్నారనుకోండి, అవి ప్రిజర్వ్ అవ్వడానికి నైట్రోజన్ నింపుతారు. అబండెంట్గా మన గాలిలో ఉంది. అలాగే అమోనియా మన ఎరువులను తయారు చేసుకోవడానికని. అలాగే టైర్లు మనకు బస్సులు, కార్లు అన్నిట్లో నైట్రోజన్ నింపుతాం మనం. ఎందుకు నైట్రోజన్ నింపుతాం? అది ఇనర్ట్, మండదు ఒకటి, రెండోది ప్రెషర్ని అట్టిపెట్టి ఉంచుకుంటుంది. గాల్లోనే ఉంది కదా, మొత్తం గాలే. గాల్లో నైట్రోజన్ నింపుతాం ఫుడ్ ప్రిజర్వేటివ్ లాగా. అలాగే ఎక్కడైనా ఆక్సిజన్ ఉండి మంటలు మండుతూ ఉంటే నైట్రోజన్ కనుక పంపితే వెంటనే అది ఆరిపోతుంది. ఆక్సిజన్ సప్లై తక్కువ చేసినట్లయితే ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా నైట్రోజన్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. మెటల్స్ తయారు చేయడంలో కానీ, ఫుడ్ ప్రిజర్వేషన్లో కానీ, తయారు చేయడంలో కానీ, దాంతో ఆక్సిజన్ కంట్రోల్ చేయడంలో కానీ, అలాగే ఫెర్టిలైజర్స్ తయారు చేయడంలో కానీ, అన్నిటికీ ఈ నైట్రోజన్ యొక్క ప్రాధాన్యత ఉంది. ఆక్సిజన్ ఎంత ప్రాణవాయువో నైట్రోజన్ కూడా అంతది. అందుకనే భూమి మీద నైట్రోజను, ఆక్సిజను ఉండబట్టే, ఇతర వాయువులు ఉండబట్టే
ప్రాణులు బతకగలుగుతున్నాయి. ఇంక ఏ గ్రహంలోనూ ఈ రకమైన కాంబినేషన్ లేదు, ఎయిర్ ప్రెషర్ లేదు. అందుకని మనకి ఈ భూమి మీద జీవం బతకగలుగుతోంది అని అంటే ఆ జీవం బతకడానికి కారణం. అలాగే మెటల్స్ తయారు చేయడానికి, మెటల్స్తో వాటిలో కూడా చాలా వరకు ఆక్సిజన్ కలిసిపోయి ఉంటుంది అన్ని మినరల్స్లో వాటిల్లో కూడా అన్నమాట. ఈ నైట్రోజన్ కూడా కాంబినేషన్ తోటే ఉంటాయి. ఇవన్నీ ఉండబట్టే మన భూమి మీద మనకి ఈ లైఫ్ ఉంది. ఈ కెమిస్ట్రీ, ఈ రసాయనిక చర్యలు, రసాయనాలు, వీటి గురించి ఎంత ఎక్కువగా మనం తెలుసుకోగలిగితే ఫార్మసీ రంగంలో కూడా చాలా ఎక్కువ ట్యాబ్లెట్స్ తయారు చేయాలన్నా, ట్యాబ్లెట్స్ ఉండాలన్నా, ఈ రకాలు మన వివిధ రంగాల్లో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ యొక్క ప్రాధాన్యత కూడా ఉంది. అలాగే ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయడంలో కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం గుర్తించగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.